మేము సిటీలో నివసిస్తాం. ఇక్కడికి వచ్చేసేసి రోజువారీగా వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది అవుతుంది. మేము యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూస్తే ఈ ఆటో ఫామ్ అనేది ఒకటి మాకు అందుబాటులోకి వచ్చింది. క్వాలిటీయే కానీ ఇన్స్టాలేషనే కానీ వాళ్ళు ఈజీగా మాకు చేయగలిగారు. అందుకనే ఈ 4 ఎకరాలకు నేను ఇక్కడ ఉండి నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇదివరకు గతంలో లాగా ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉండేసి ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. బోర్ నుంచి సంపుకు, సంపు నుంచి ఫామ్ హౌస్ కు, సంపు నుంచి మొత్తం ఎంటైర్ పొలానికి. ఒకవేళ సంపు మోటార్ పని చేయకపోతే నేను మెయిన్ మోటార్ నుంచి కూడా నేను లింక్ పెట్టుకున్నాను. మొత్తంగా ఫోన్ ద్వారానే అంతా ఫోన్ ద్వారానే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదిగో ఆఫ్ చేస్తున్నాను చూడండి. ఈ సంప్ అనేది 1,50,000 లీటర్లు ఉంటుంది. పంప్ సెట్స్ నుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడ నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా టోటల్ ఆటోమైజేషన్. ఫోన్ ద్వారానే ఆపరేట్ చేస్తాను. మోటార్ల నుంచి సంపులోకి నీరే గానీ, సంపు నుంచి మొత్తం వాల్వ్స్ ద్వారా చెట్లకు నీరు అందించడం అనేది జరుగుతుంది. ఈ ఫోన్ ద్వారానే నేను అన్ని ఏరియాస్ కి, మొత్తం పంట పొలానికి నేను నీరు అందించడానికి, ఫెర్టిలైజర్ అందించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఇది ఫెర్టిలైజర్ ట్యాంకు, ఇది ఫెర్టిగేషన్ పంపింగ్, ఇది వాల్వ్స్. ఏ వాల్వ్ కు ఎంత సమయం పంపించాలన్నా ఇందులో అడ్జస్ట్ చేసుకున్నట్లయితే అన్ని ఫోన్ ద్వారానే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. వాటరే గానీ, ఫెర్టిగేషనే గానీ ఆటోమేటిక్ గా పంపించగలుగుతున్నాము. ఇది మొత్తం కూడా ఆటోమైజేషన్ అనేది కూడా ఓన్లీ ఫోన్ యాప్ ద్వారానే ఇంటి దగ్గర ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా గానీ ఆపరేట్ చేయగలుగుతున్నాము. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి యాడారం గ్రామము, షామీర్పేట మండల కేంద్రము, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు ఎస్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది వచ్చేసి మామిడి తోట పెట్టుకోవడం జరిగింది రైతు. అయితే చాలా మంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే పంటలకి నీరు అందించాలంటే చాలా మంది రైతులు సతమతం అవుతున్నారు. ఎందుకంటే ఏ పంటలు పెట్టినా కానీ సరే నీళ్ళు అనేది ముఖ్యమైన పాయింట్గా చెప్పుకోవచ్చు. చాలా మంది పంటలకి నీళ్ళు వారించే పద్ధతిలో ఇస్తుంటారు. కొంతమంది తోటలు పెట్టే రైతులు ఈ డ్రిప్ ద్వారా మనకి నీళ్ళు అందిస్తుంటారు. కానీ చాలా మందికి ఏంటంటే ఒక్కొక్కసారి డ్రిప్ పైపు సరిగా పనిచేయకపోవడము, ఒక చెట్టు దగ్గర నీళ్లు పడడం, ఇంకో దగ్గర నీళ్లు పడకపోవడం. ఇంకొక సమస్య ఏంటంటే భారీ స్థాయిలో వ్యవసాయం చేసే రైతులు నీళ్లు పెట్టాలంటే నిత్యం వ్యవసాయ పొలానికి రావాలంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా రైతు స్థాయిలో ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఆటో ఫామ్ కంపెనీ వాళ్ళు రైతులకి వ్యవసాయాన్ని సులభతరం చేయాలన్న ఆలోచనతోటి అరచేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ తోటే మన పంటకి నీరు అందించవచ్చు. ఎక్కడ ఉన్నా సరే మన పంటలో ఉన్నటువంటి డ్రిప్కి, అదేవిధంగా ఏ విధంగా అయినా సరే పంటకి నీరు అందించవచ్చు. ఫోన్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ వాల్స్ మలుపుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ నీళ్ళు అందించుకునే పద్ధతిని రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చారు. ఇది కొత్త పద్ధతి అని చెప్పుకోవచ్చు. మరి ఆ ఇన్స్ట్రుమెంట్ పద్ధతిని రైతు తన యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఇన్స్టాల్మెంట్ చేసుకోవడం జరిగింది. మరి అసలు దీని యొక్క పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఆటోమేటిక్ వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల రైతు కలిగినటువంటి ఉపయోగాలు ఏంది, ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది, ఇది రైతు స్థాయిలో నిజంగా సక్సెస్ ఉందన్నటువంటి విషయాలు మరి రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చెప్పండి సార్, మనకి ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సార్? మొత్తం ఇక్కడ 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడ 4 ఎకరాల వ్యవసాయ భూమి. ఏమేమి పంటలు ఉన్నాయి సార్ మనకి 4 ఎకరాల్లో? ఓన్లీ ఇప్పుడు మామిడి తోట ఉన్నాయి, పళ్ళ చెట్లు ఉన్నాయి, వెరైటీ ఆఫ్ పళ్ళ చెట్లు ఉన్నాయి, వెరైటీ ఆఫ్ పళ్ళ చెట్లు ఉన్నాయి. కోట కాన్ నుంచి, దానిమ్మ కాన్ నుంచి, వేరియస్ రకరకాల ఫ్రూట్స్ ఇంటి వరకు సరిపడే వరకు. మెయిన్ క్రాప్ మాత్రం మామిడి. మెయిన్ క్రాప్ వచ్చేసి మామిడి. ఫామ్ హౌస్ ఒకటి కట్టుకున్నాం. అక్కడ పూల మొక్కలు, అన్ని వెరైటీస్ ఆఫ్ పూల మొక్కలు పెట్టుకున్నాం. ఏం సార్, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయ అనుభవం ఉంది సార్ మీకు? నాకు వ్యవసాయ అనుభవం ఇక్కడ 8 సంవత్సరాలు. కానీ మా చిన్నతనం నుంచి మా రైతు కుటుంబం. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఈసీఎల్లో ఉద్యోగం చేసి 40 ఏళ్ళు రిటైర్డ్ అయ్యాను. అంతకు ముందే గానీ ఆ సమయంలో కానీ నల్గొండ జిల్లాలో నారాయణపురం మండలంలో మాకు పొలం ఉంది, మామిడి తోట కూడా ఉంది. అక్కడ రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాళ్ళం. మా ఫాదర్ వ్యవసాయదారుడు. మీ దగ్గరికి ఈరోజు ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు మన చేతిలో కనిపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ ఆటో ఫామ్ వారిది. ఫోన్ ద్వారానే మోటార్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకునేది చూసినాం. కానీ ఫోన్ ద్వారానే ఇప్పుడు చాలా మంది డ్రిప్ ద్వారా అంటే వాటర్ మొక్కలకి, పంటకి నీరు అందించవచ్చు. ఎక్కడున్నా సరే నీళ్ళు అందించవచ్చు, వాల్స్ మలుపుకోవచ్చు, ఇవన్నీ అని చెప్తున్నారు. ఏది సార్ ఈ విషయం గురించి సార్ ఎట్లా తెలుసుకోరు, ఈ కాన్సెప్ట్ ఏంటి? అయితే మేము ఉద్యోగిగా రిటైర్డ్ అయిన తర్వాత ఈ ఫామ్ అయితే పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మేము సిటీలో నివసిస్తాం. ఇక్కడికి వచ్చేసేసి రోజువారీగా వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ సిస్టమ్, డ్రిప్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఈ డ్రిప్ సిస్టమ్ లో కూడా ఏంటంటే వచ్చి ఆన్ చేసుకోవాలి. అదే కాకుండా సులభతరమైన పద్ధతి మేము యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ చూస్తే ఈ ఆటో ఫామ్ అనేది ఒకటి మాకు అందుబాటులోకి వచ్చింది. దాన్ని బట్టి వేరియస్ ఆటోమైజేషన్ వాళ్ళని కూడా రీసెర్చ్ చేసాం. ఫైనల్ గా ఈ ఆటో ఫామ్ అనే వాళ్ళు మాకు నచ్చింది.
ఓకే క్వాలిటీ కూడా బాగుందేమో క్వాలిటీయే కానీ ఇన్స్టాలేషనే కానీ వాళ్ళు ఈజీగా మాకు చేయగలిగారు. అందుకనే ఈ 4 ఎకరాలకు నేను ఇక్కడ ఉండి నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు ఇదివరకు గతంలో లాగా. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉండేసి ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. మన ఇప్పుడు హైదరాబాద్ ఉంటారా మీరు? హైదరాబాద్ లో ఉంటాం, గచ్చిబౌలిలో ఉంటాం. ఇక్కడ నేను అక్కడే ఉండేసి పంపులు ఆన్ చేసుకుంటాను, సంపు ఆన్ చేసుకుంటాను. ఏ పార్ట్ ఆఫ్ ది పొలం చెట్లకు పెట్టాలంటే ఆ పార్ట్ ఆఫ్ ది పొలానికి నేను నీళ్లు ఆన్ చేసుకోగలను. సంపులో కూడా నీళ్ళు ఆన్ చేసుకోవచ్చు. ఫామ్ హౌస్ కి సంబంధించింది బోర్ నుంచి సంపుకు, సంపు నుంచి ఫామ్ హౌస్ కు, సంపు నుంచి మొత్తం ఎంటైర్ పొలానికి. ఒకవేళ సంపు మోటార్ పని చేయకపోతే నేను మెయిన్ మోటార్ నుంచి కూడా నేను లింక్ పెట్టుకున్నాను. మొత్తంగా ఫోన్ ద్వారానే అంత ఫోన్ ద్వారానే ఆపరేట్ చేసుకోవచ్చు. ఏంది ఇట్లా ఈ ఆటో ఫామ్ వాళ్ళది ఈ పద్ధతిని ఇన్స్టాల్ చేసుకుని ఎన్ని రోజులు అయింది సార్? అసలు జస్ట్ 1 month లోపుగా, జస్ట్ 1 month అయింది. ఇంకా కంప్లీట్ ఇంకా ఇన్స్టాలేషన్ నడుస్తుంది. అయితే వీళ్ళ ఆటో ఫామ్ వరకు పర్ఫెక్ట్ గా వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. వాల్వ్స్ అనేది 7 వాల్వ్స్ నేను పెట్టుకున్నాను. ఈ 7 వాల్వ్స్ కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. అంటే 4 acres కి మొత్తం ఆ సెటప్ సెట్ చేసుకోవచ్చు. గతంలో అంటే ఇంతకు ముందు మీకు ఈ సిస్టమ్ అంటే ఇప్పుడు ఫోన్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవడం ఈ పద్ధతి మాన్యువల్ ఉండేది. ఇదివరకు మాన్యువల్ ఉంటే నేను వచ్చి ఇక్కడ ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోజు రావాల్సి వస్తుంది. వాళ్ళు రోజు ఎందుకు వస్తాం, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వచ్చేసి వాల్వ్స్ ఓపెన్ చేసి ఎక్కడ నీళ్లు పెట్టుకోవాలి అనేది మాన్యువల్ గా చేసేవాళ్ళం. ఇప్పుడు అది అవసరం లేదు. ఈ మాన్యువల్ గా ఇదివరకు ఉన్న దానికంటే కూడా సులభతరమైన పద్ధతి ఇది. ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. ఏ వాల్వ్కు ఎక్కువ కావాలి, ఏ వాల్వ్కు తక్కువ కావాలి అనేది ఇప్పుడు ఈజీ అవుతుంది. ఈ ఆటోమైజేషన్ సిస్టమ్ అనేది మేము యూట్యూబ్ లో చూసిన తర్వాత ఈ ఆటో ఫామ్ వాళ్ళు కాంటాక్ట్ లోకి వచ్చారు. వేరియస్ ఫార్మ్స్ ని మేము కాంటాక్ట్ చేసాము. మాకు వీళ్ళు కన్వీనియంట్ గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళని వచ్చారు, ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు నడుస్తుంది. చెకింగ్ చేసారా సార్? అంటే మొబైల్ ఫోన్ ద్వారా మీరు ఎక్కడ నేను గచ్చిబౌలి నుంచి ఇంట్లో ఉండేసి మోటార్ ఆన్ చేశాను, ఆఫ్ చేశాను. ఏ వాల్వ్ కు ఏ ఏరియాకు వాటర్ పెట్టాలి అనేది నేను ఆన్ చేసి చూశాను. అది వచ్చింది. పంప్ హౌస్ నుంచి మీరు అన్నట్టు సంపులకు పోతున్నాయి. సంపు నుంచి అన్ని పోతున్నాయి. ఎక్కడంటే అక్కడ జరుగుతుంది. ఎక్కడంటే ఏ వాల్వ్ ఓపెన్ కావాలి, ఏ పంపు ఆన్ కావాలి అనేది మొబైల్ ద్వారానే షెడ్యూల్ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. దాని ప్రకారం ఆన్ చేసుకుంటున్నాం. అంటే యాప్ ఉంటుందా సార్? వీళ్ళది ఉన్నది, యాప్ ఉంటుంది. ఆటో ఫామ్ యాప్ ఉంది. దాని ప్రకారం యాప్ ద్వారా మీరు చేసుకుంటారు. ఇట్లా షెడ్యూల్స్ మనం వాల్స్ కు పేర్లు పెట్టుకోవచ్చు, ఏరియాస్ పేర్లు పెట్టుకోవచ్చు, పంపుకు నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు, సంపుకు నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. అన్ని కూడా ఓన్లీ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు సెట్టింగ్. అంతే. ఓకే. అంటే మొక్కలకు కూడా మనం ఎంతసేపు ఇవ్వాలి, ఎంతసేపు బంద్ చేయాలి అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎంతసేపు వచ్చి బంద్ అయిపోవాలి కూడా బంద్ అయిపోయి ఆటోమేటిక్ గా అది షెడ్యూల్ చేసుకుంటే ఫ్యూచర్ లో రేపు ఎల్లుండి ఒక రోజులో 10 నిమిషాలు కావాలి అని అంటే అందులో షెడ్యూల్ చేసుకొని ఒక రోజు ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. అంటే కొన్ని పంటలకు మనం ఉదయం పూట సాయంత్రం పూట ఇవ్వాలనుకుంటాం కాబట్టి అవును అట్లా అవుతుంది. లేకపోతే ఈ రోజు ఇచ్చేసి ఎల్లుండి ఇవ్వాలి, ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఇవ్వాలి. ఒకేసారి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ రోజు ఆన్ చేసి పెట్టామనుకోండి, ఆ షెడ్యూల్డ్ ప్రకారమే ఆన్ అవుతుంది. నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఇంకోసారి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే మీరు అట్లా షెడ్యూల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరైనా పెట్టి చెక్ చేసిరా అట్లా వస్తుందా అసలు? చూడండి, మా సర్వెంట్ ఉంటాడు కదా ఇక్కడ. అవునవును ఉన్నాడు, చూసాను. సేమ్ నార్మల్ గా పెట్టినట్టే మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం. అక్కడ నుంచి ఆపరేట్ చేసి పలాంది ఆన్ అయిందా లేదా చూసుకో అంటే మాకు కన్ఫర్మ్ చేస్తున్నాడు ఫోన్ లో. అంతా వర్కౌట్ అవుతుంది. ఓకే. ఏంది మీరు 4 ఎకరాలకు సెట్టింగ్ చేసుకోరు, ఎంత ఖర్చు వచ్చింది సార్ మీకు యావరేజ్ వీళ్ళతో? వీధి ఆటోమైజేషన్ 1.7 వచ్చింది. అంటే 7 వాల్వ్స్ 1,74,000 అయింది. 1,74,000 పెట్టుకుంటే 7 వాల్వ్స్ తోటి మొత్తం ఈ 4 ఎకరాలకు సెట్టింగ్ వచ్చేసి వస్తుంది. మొత్తం వాళ్ళే సెట్ చేసిపోయిరా? వాళ్ళే సెట్ చేసి వాళ్ళు చేశారు. ఎక్కడ వాల్వ్స్ పెట్టాలి అనేది ఈ రూమ్ లో పెట్టాము, అక్కడ ఏరియాలో పెట్టాము. అవన్నీ కూడా వాల్వ్స్ 7, ఒకటి రిటర్న్ వాల్వ్ 6 వాల్వ్స్, మొత్తం 7 వాల్వ్స్. ఏమేమి ఇన్స్టాల్మెంట్ చేస్తారు సార్ వీళ్ళు? మీరు ఇచ్చిన ఖర్చులో ఏమేమి సెట్టింగ్? వాళ్ళు యాంటీనాస్ ఫిట్ చేశారు. వాల్వ్స్ మాన్యువల్ వాల్వ్స్ దగ్గర ఈ ఆటోమైజేషన్ వాల్వ్స్ పెట్టారు. కమ్యూనికేషన్ ద్వారా నెట్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేసే సిస్టమ్ పెట్టారు. ఏమన్నా గ్యారంటీ వారంటీ ఏమైనా ఉంటుందా? 1 year వారంటీ. ఏదైనా యూనిట్ రిప్లేస్మెంట్, ఏది ఖరాబ్ అయినా కానీ సరే రిప్లేస్మెంట్. ఒకవేళ కరెంట్ పోయిందనుకో సార్ ఆటోమేటిక్ గా మన ఫోన్ లోనే తెలుస్తుంది. ఆగిపోతుంది ఫస్ట్. ఇప్పుడు 3 phase ఉంది, ఒక ఫేజ్ పోయింది, ఆటోమేటిక్ ఆగిపోతుంది. మోటార్ ఆగిపోతుంది, అందులో నీకు ఒక ఫేజ్ పోయింది అని చూపిస్తుంది, చెప్పేస్తుంది కాబట్టి కనిపిస్తుంది. మళ్ళీ మనం షెడ్యూల్ ఫిక్స్ చేస్తే 15 నిమిషాలు అనుకోండి, 10 నిమిషాల తర్వాత పోయింది,
మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత 5 నిమిషాలు కంటిన్యూ అవుతుంది. అట్లా కూడా ఉంటుంది. అది కూడా ఉంది, అది కూడా ఈ సిస్టమ్ లో ఉంది. ఓకే, మీరు నీళ్ళు వారించడం కొంతమందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా సడన్ గా ఏదో కారణం వల్ల మీరు ఫెర్టిగేషన్ ఇస్తున్నప్పుడు ఇక్కడ బ్లాక్ అయిపోయింది అనుకో సార్, ఇక్కడ వాటర్ పడలేదు, అందులో చూపిస్తే ఇండికేషన్ వస్తుంది ఈ ప్రాబ్లం ఉంది అని ఇక్కడ చూపించేస్తుంది, ఇక్కడ తెలిసిపోతుంది. పంపు ఒక ఫేజ్ పోయింది, మోటార్ నడుస్తలేదు, ఆగిపోయింది అని చూపిస్తుంది. నార్మల్ ఒక లైన్ దగ్గర కూడా వాటర్ రిలీజ్ అయితే లేదు, పలానా వాల్వ్ పని చేస్తలేదు అని అంటే ఇందులో చూపిస్తుంది వాల్వ్ ఈజ్ నాట్ వర్కింగ్. ఓకే, వెంటనే దాన్ని చెక్ చేసుకొని మాన్యువల్ చేసుకోవాలి అంత ఎమర్జెన్సీ ఉంటాయి. మొత్తం ఇది మొత్తం ఒక రోబోటిక్ లాగా అయిపోయింది అనుకుంటా సార్. ఏ పని అంటే అక్కడ వచ్చి చేయి పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం వాళ్ళే సెట్టింగ్ వచ్చేస్తున్నాం. ఏది 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు సార్ కూరగాయల పంటలు అయినా సరే, ఈ కూరగాయల పంటలనే ఎక్కువ చాలా నీళ్ళు అవసరం ఉంటుంది. ఊక రైతులు ఆ లైన్ మార్చాలి, ఈ లైన్ మార్చాలంటే కూడా ఇబ్బంది పడుతుంటారు. ఏది చాలా మంది పామాయిల్ తోటలు, ఈ మధ్య ఎక్కువ పామాయిల్ తోటలు పెరిగినాయి, ఎక్కువ మా 2 తెలుగు రాష్ట్రాలు విస్తీర్ణం పెరిగింది పామాయిల్ తోటలు కూడా. ఈ దాంట్లో కూడా వాటర్ ప్రధాన సమస్య, అందరు డ్రిప్పు ఎక్కడ పెట్టినా వాల్స్ బ్లాక్ కావడము, మళ్ళీ రావడము, రిపేర్ చేయడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమని చెప్తారు సార్ రైతులకి ఈ ఆటో ఫామ్ వారి యొక్క ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ పైన? ఈ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ మాత్రం బాగానే వర్కౌట్ ఉన్నది, కానీ మెయిన్ లైన్స్ వీళ్ళకు సంబంధం లేదు. అవి మాత్రం మనం మాన్యువల్ గా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆన్ ఆఫ్ ఈ మ్యాన్ పవర్ యూజ్ చేయడంలో ఈజీగా ఉంది, అది అవసరం లేకుండా ఈజీగా ఉంది. మనం ఇక్కడ లేబర్ పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అంతే కదా. నీళ్ళు వారించడం, డ్రిప్ ఇవన్నీ పెట్టి ఒక లేబర్ కూడా ఖర్చు కూడా రైతు ఆదాయం ఉపయోగం ఉంటుంది, పెట్టుకోవచ్చు. రైతులు అయితే ఖచ్చితంగా తోటల రైతులు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈ ఆటో ఫామ్ వల్ల ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రైతుకి బెనిఫిట్. సార్ ఇప్పుడు నార్మల్ గా మీరు పొలానికి నీళ్ళు అందిస్తారు, ఓకే, పొలాలకి నీళ్ళతో పాటు రైతులు నీళ్ళలోనే ఎరువులైనా సరే ఇవన్నీ అందిస్తుంటారు. ఎట్లా సార్ ఆ టైంలో కూడా ఏ విధంగా? అయితే ఈ ఆటోమైజేషన్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఫెర్టిలైజేషన్ సిస్టమ్ అనేది పెట్టారు. ట్యాంక్ ఏర్పాటు చేసారా? మీ ట్యాంక్ మనం తెచ్చుకున్నాం, ట్యాంక్ ఏర్పాటు చేసా 500 లీటర్స్ ట్యాంక్. అందులో ఫిల్అప్ చేసేసి మనం మిక్స్ చేసేసి దానికి కూడా టైం ఫిక్స్ చేసుకోవాలి. ఏ వాల్వ్ కు ఎంత సమయం, ఎంత వాటర్, ఎంత సమయంలో ఇవ్వాలి. ఇప్పుడు 500 లీటర్లు ఉంది, ఒక 4 వాల్వ్స్ ఏరియాలకు వెళ్ళాలి. ఏ వాల్వ్ ఏరియాకు ఎంత టైం కేటాయిస్తారు అని చెప్పేసి 50/15, ఒక దగ్గర 15 మినిట్స్, ఒక దగ్గర 5 మినిట్స్, ఒక ఏరియాకు 10 మినిట్స్, ఆ పద్ధతిలో కూడా సెట్ చేసుకొని మనం ఎరువులు కూడా వదిలించుకోవచ్చు. లిక్విడ్ ఎరువులు కూడా దాని ద్వారా. ఓసారి రైతులు ఇట్లా ఇవ్వాలంటే ఫెర్టిగేషన్ ద్వారా ఇస్తే ఓ దిక్కు పోతుంది, ఓ చెట్టుకు పడుతుంది, ఓ చెట్టుకు పడదు, డోస్ ఎక్కువ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ చేసుకొని ఏ ఏరియాకి ఏ చెట్లకు ఎంత పడాలి అని చెప్పేసి అందులో ప్రోగ్రామ్ చేసుకుంటే దాని ప్రకారం వెళ్ళిపోతుంది, అంత లిక్విడ్ మొక్కలకి వెళ్ళిపోతుంది అంత సమయంలోనే. ఏ సమయం ఫిక్స్ చేసుకుంటే అదే సమయంలో పోతుంది. ఇది బెనిఫిట్ అన్నట్టు. అంటే నీళ్ళు అంటే ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత 15 గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు నీళ్ళు కూడా వదులుకోవచ్చా? కంపల్సరీ, అందులో ప్రోగ్రామ్ లోనే ఉంది. హాఫ్ అన్ అవర్ మనం వాటర్ పెట్టాలనుకుంటే 15 నిమిషాలు ఫెర్టిలైజర్ ఇవ్వాలనుకుంటే 5 నిమిషాలు ఓన్లీ వాటర్ వెళ్తుంది, 15 మినిట్స్ ఇది వెళ్తుంది, రిమైనింగ్ టైం మళ్ళీ వాటర్ వెళ్తుంది. ఇట్లా ఈ సిస్టమ్, ఆ సిస్టమ్ వాళ్ళే షెడ్యూల్ చేసి పెట్టారు. ఇది ఇంకా బెనిఫిట్ రైతుకి. మళ్ళీ సపరేట్ ఇంకో వర్క్ కూడా, ఆ పైప్ లైన్ హెల్డప్ కాకుండా, ఆ పైప్ లైన్ లో డ్యామేజ్ కాకుండా, ఆ పైప్ లైన్ లో ఏదైనా ఇరుక్కోకుండా ఉండడానికి ఫస్ట్ క్లీన్ చేయడానికి వాటర్, తర్వాత ఫెర్టిలైజర్, తర్వాత వాటర్. ఇది ఆటోమేటిక్ అందులోనే ఫెర్టిగేషన్ సిస్టమ్ లోనే ఉంది. మ్యాన్ పవర్ ఒకటి సేవ్ అవుతుంది, రెండవది ఎంత వాటరు ఎంత ఫెర్టిగేషన్ ఇవ్వాలో మొక్కలకు ఏరియాలకి అది ఈజీ అయిపోతుంది. కాబట్టి అందుకని ఈ సిస్టమ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం, ఉపయోగంగా ఉంటుంది. దీనివల్ల రైతుకు మేలు జరుగుతుంది. అందులో ఇంకొకటి, మనకు పవర్ ఉండాల్సిన అవసరం లేదు దీనికి. ఏది? సోలార్కి. వీళ్ళది సోలార్ సిస్టమ్. జనరల్గా మేము ఎంక్వైరీ చేస్తే పవర్ తోటి వాల్వ్స్ నడుస్తాయి, కానీ వీళ్ళది సోలార్ సిస్టమ్తో నడుస్తుంది. కాబట్టి కరెంట్ తో సంబంధం లేదు. కరెంట్ తో వాల్వ్స్ పనిచేయడానికి ఓన్లీ సోలార్. వాళ్ళే సిమ్ ద్వారా వాళ్ళు చేస్తారు, ఆపరేట్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఆన్లైన్ లో కూడా వాళ్ళు గైడ్ చేసి రిపేర్ చేస్తారు. ఫోన్ చేసి ఆన్లైన్ లోనే వాళ్ళు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే 1 year లోపు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాల్వ్ వాడైతే డైరెక్ట్ రిప్లేస్మెంట్ చేస్తాం. ఆ రిప్లేస్మెంట్ కూడా మేము పోస్ట్ లో పంపిస్తాం, మీరే ఫిట్ చేసుకోవచ్చు. అంత ఈజీ మెథడ్. వేరే మెకానిక్స్ ని పిలుచుకోవాలి, లేకపోతే మీ అగ్రికల్చర్
అగ్రికల్చర్ ఆపుకోవాలి, మీ ఫెర్టిగేషన్ ఆపుకోవాలి అనేది లేదు. 24 hours లో మా పర్సన్ అటెండ్ అవుతాడు, లేదా మీకు యూనిట్ పంపిస్తాడు, వెంటనే రిప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. దానివల్ల రైతుకు మొత్తం ఖర్చు, లేబర్ ఖర్చు అయినా సరే, ఎరువులు వేసే ఖర్చు అయినా మొత్తం తగ్గించుకోవచ్చా సార్? తగ్గించుకోవచ్చు, మొత్తానికి తగ్గించుకోవచ్చు, తొందరగా అవుతుంది. అది వర్క్ ఫాస్ట్ అయిపోతుంది, ఈజీగా అయిపోతున్నట్టు. మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు తన యొక్క అనుభవాలు, ఈ ఆటో ఫామ్ వారి ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల కలిగేటువంటి ఉపయోగాలు, నిజంగా ఇప్పుడున్నటువంటి వ్యవసాయంలో ఇది చాలా వరకు ఉపయోగపడే పద్ధతిగా చెప్పుకోవచ్చు. తక్కువ ఖర్చుతోనే దాదాపుగా మీరు 1,70,000 రూపాయలతో 4 ఎకరాలకు సెట్ చేసుకున్నామని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎకరాకి ఇంకా తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పామాయిల్ తోటలు, కూరగాయలు సాగు చేసే రైతులకి చాలా ఈ ప్రధానంగా సమస్య ఏంటంటే, అన్ని వ్యవసాయ పద్ధతులు చేసినా నీరు సరైన సమయంలో అందించకపోవడము, అదేవిధంగా మొక్కలకి సరిగ్గా నీళ్ళు అందించకపోతే దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి లేబర్ కూడా సరైన సమయంలో అందుబాటులో లేరు. కాబట్టి మొక్కలకి ఎరువులు ఇవ్వాల్సిన సందర్భమైనా సరే, నీళ్లు పెట్టాలన్నా కూడా ఇవన్నీ రైతుకి ఒక పెద్ద ఖర్చుతో కూడుకున్నది. ఈ ఖర్చునని తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేసే పద్ధతి చాలా బాగుందని చెప్తున్నారు. మరి మీరు కూడా ఈ యొక్క పద్ధతిని అవలంబించాలనుకుంటే మరి దీంట్లో ఇంకా టెక్నికల్ విషయాలు ఏ విధంగా ఉంటాయి, దీని ఖర్చు ఎక్కువ ఏ విధంగా అవుతుంది, వీళ్ళు పెట్టినటువంటి ఖర్చుకి ఇంకా ఏమేమి వస్తాయి, టెక్నికల్ విషయాలు మొత్తము కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు మనతో పాటున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా ఇప్పటివరకు రైతు యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు ఈ ఆటో ఫామ్ కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు సంగీత్ గారు మనతో పాటున్నారు. అసలు దీన్ని ఉపయోగాలు ఏంది, అసలు దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ ఏంది, టెక్నాలజీ ఏంది, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది, ఎంతమంది రైతులకి ఒక ఫీల్డ్లో ఇది సక్సెస్ ఉంది, దీని ఖర్చు ఎట్లా వస్తుంది, దీని జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, ఇది ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలంటే రైతు పాటించాల్సిన సూచనలు ఏంది, ఈ విషయాలన్నీ వివరించడానికి సంగీత్ గారు ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సంగీత్ గారు. చెప్పండి సంగీత్ గారు, ఇది నిజంగా ఒక కొత్త టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. రైతుల శ్రమను తగ్గించి, రైతుల యొక్క భారాన్ని తగ్గించి, వ్యవసాయ దిగుబడులు పెరగడంలో ఇది మంచి దోహదపడేటువంటి టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఏంది ఈ టెక్నాలజీ, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అసలు? ఇది అంటే రీసెర్చ్ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. బట్ ఇప్పుడు రైతుకు అనుకూలంగా దీన్ని తీసుకురాబట్టి ఒక 3-4 years అవుతుంది. 3-4 years దీన్ని IoT అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే ఒక టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ వాల్స్ అయినా సరే, కంట్రోలర్స్ అయినా ఆపరేట్ చేస్తాం మనము. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ మొబైల్లో ఒక స్టాండర్డ్ సిగ్నల్ ఉండి, ఇక్కడ ఒక మీ తోటలో ఉన్న IoT హబ్ లో ఒక స్టాండర్డ్ సిగ్నల్ ఉంటే, మీరు అక్కడ ఇచ్చిన కమాండ్ ని తీసుకొని దానికి ఉన్న స్లేవ్స్ ని, అంటే ఎన్ని వాల్స్ ఉన్నాయి, ఎన్ని వాల్స్ ఓపెన్ చేయమని మనం చెప్తున్నాము, దాని ప్రకారం అదే వాల్స్ ఆన్ చేస్తుంది. ఎంతసేపు ఆన్ చేసి పెట్టాలనుకుంటున్నాం అనేది కూడా మనం చెప్పొచ్చు. అది చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా ఆ టైంకి అది బంద్ అయిపోతుంది. అంటే ఒక శాటిలైట్ సిస్టమ్ అంటే ఈ శాటిలైట్ సిస్టమ్, ఫోన్ మధ్యలో ఒక శాటిలైట్ సిగ్నల్, మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఒక రిసీవర్. ఈ విధంగా జరుగుతుంది టెక్నాలజీ. ఏం సార్ ఇప్పుడు రైతు స్థాయిలో చేసుకున్నట్టయితే ఎలాంటి రైతులకి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది మీ ఆలోచన ప్రకారం? ఇప్పుడు ఎలాంటి రైతులు అనే దానికి పక్కన పెడితే, ఏ రైతు అయినా సరే నీళ్లు పారించుకోవాలి అంటే ప్రతిరోజు తోటకి కానీ పొలానికి కానీ వెళ్లాల్సి వస్తుంది. అది కొద్దిగా శ్రమతో కూడుకున్న పని, వ్యయంతో కూడుకున్న పని. దాని బదులు ఇది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఈ రోజు పొద్దున 6ంటికి వాల్ ఆన్ అవ్వాలి అని పెట్టుకున్నారు, మీరు ఆ కమాండ్ ని అందులో పెట్టేస్తే ప్రతిరోజు 6ంటికి మనం అలారం పెట్టుకొని మనం పొద్దున ఎట్లయితే లేస్తామో అట్లనే అది అలారం పెట్టుకున్నట్టే అది ఆన్ అయిపోతుంది. 7ంటికి బంద్ అవ్వాలని పెట్టుకుంటే మళ్ళీ 7ంటికల్లా అది బంద్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు దీనివల్ల మనకు బాగా ఉపయోగం ఏంటి అంటే, ఈ దారి ఖర్చులు అంటే దూర ప్రయాణాలు చేసే రైతులకైనా సరే, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు, తోట ఎక్కడో 300 కిలోమీటర్లు అవుతుంది, 400 కిలోమీటర్లు అవుతుంది, వాళ్ళు ప్రతిసారి వెళ్ళి చూసుకోలేరు. అక్కడ ఎవరినో పన్నులను పెట్టినాము, ఆ పని అయినా ఆన్ చేస్తున్నాడా లేదా తెలియదు, పెడుతున్నాడా లేదా తెలియదు, ఈయన ఎప్పుడో 10 రోజులకు ఒకసారి పోయి చూస్తే అప్పటికే తోట వాడు పట్టిపోయి దిగుబడి తగ్గిపోయి ఉంటది. సో అటువంటి వాటికి ఆస్కారం లేకుండా చేయటం కోసమే ఈ టెక్నాలజీ. ఓకే, ఇప్పుడు ఈ టెక్నాలజీలు అసలు ఏమేమి ఉంటాయి సార్? మీరు రైతుకి ఏమేమి ఇస్తారు ఇది స్టార్ట్ చేయాలంటే? ఒక ఫీల్డ్ లో మీరు ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తారు? ఇప్పుడు ఈ ఆటో ఫామ్ లో మనకి IoT హబ్ అనే ఒకటి ఉంటుందండి. అందులో మెయిన్ రిసీవర్ ఉంటది. ఆ రిసీవర్ దగ్గర నుంచి ఇరీసెన్స్ అని వేరే ఉంటాయి. ఇరీసెన్స్ అంటే ఈ వాల్వ్ ని కంట్రోల్ చేసే డివైసెస్. ఇవి కాకుండా పంప్ సెన్స్ అని ఉంటుంది. ఈ పంప్ సెన్స్ అంటేనేమో మోటార్ ని కంట్రోల్ చేసే డివైస్. ఈ వాల్స్ ఇప్పుడు మనకి ఉన్న మాన్యువల్ వాల్స్ ని దీని ద్వారా కంట్రోల్ చేయలేము. సో ఖచ్చితంగా ఆ వాల్స్ తీసేసి మనము సోలనాయిడ్ వాల్స్ పెట్టాల్సి వస్తుంది. మీరే పెడతారా? ఈ సోలనాయిడ్ వాల్స్ కూడా మన దాంట్లోనే. ఈ సోలనాయిడ్ వాల్ కి ఇరీసెన్స్ ని కనెక్ట్ చేస్తాము. సో ఆ కమాండ్ ప్రకారం ఈ సోలనాయిడ్ వాల్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్, ఒకటి ఆటో,
ఇంకొకటి ఓపెన్ అంటే మాన్యువల్ ఓపెన్. సో ఇప్పుడు ఒకవేళ మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించింది, ఏదైనా మెషిన్ కాబట్టి ప్రతిసారి రన్ అవుతుంది అనేది ఉండదు. సో ఏదో ఒకసారి ప్రాబ్లం అనిపించినప్పుడు మీ నీళ్లు పారిచ్చే వ్యవస్థ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం కోసం ఓపెన్ అనే దాంట్లో పెట్టేస్తే మీరు మోటార్ ఆన్ చేస్తే నార్మల్ గా మీరు బాల్ ని తిప్పుకొని ఎట్లయితే పోతుందో అట్లా పోతుంది. లేదు నేను ఫీల్ ఎక్కడ ఉంటే మీరు నార్మల్ గా మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. ఏం సార్ ఇది ఆపరేషన్ మొత్తం సిమ్ ఉంటుందా దీనికి? ఒకటే సిమ్ ఉంటుంది. నార్మల్ గా ఇప్పుడు మొబైల్ స్టార్టర్స్ లేకపోతే వేరే వాటికి ఏంటంటే ఒక 20 ఎకరాల పొలం ఉంది. 20 ఎకరాల పొలానికి ఒక 5 మోటార్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడున్న మొబైల్ స్టార్టర్స్ ప్రకారం ఏంది, 5 మొబైల్ స్టార్టర్స్ కి 5 సిమ్ములు పెట్టాలి. ప్రతి సిమ్ కి 250 రూపాయల నుంచి 350 రూపాయలు ప్రతి నెల ఖర్చు. సో యావరేజ్ 300 వేసుకున్నా 1500 పెట్టాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఈ సిస్టమ్ పెట్టుకుంటే మీరు 5 మోటార్లని ఒకటే సిమ్ కార్డు తోటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. పొలంలో 4-5 మోటార్లు 4-5 మోటార్ ఒకటే సిమ్ తోటి ఆపరేట్ చేసుకోవచ్చు. అదే సిమ్ మీకు వాల్స్ ని ఆపరేట్ చేస్తుంది, అదే సిమ్ మోటార్స్ ని ఆపరేట్ చేస్తుంది ఒకటే సిమ్ తోటి. అన్లిమిటెడ్ లేకపోతే అట్లేం ఉండదండి, అన్లిమిటెడ్. అది మీరు డివైజెస్ ని పెంచుకొని పోతున్నా కొద్దీ ఈ రీసెంట్ డివైజెస్ ని పెంచుకుంటూ పోవచ్చు. కాకపోతే డివైస్ మాత్రం ఒకటి ఫిట్ చేస్తే ఒక డివైస్ ఆటో సెన్స్ అనేది అది ఐఓటీ హబ్ అనేది ఫస్ట్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఐఓటీ హబ్ అండి, ఇది ఐఓటీ హబ్. ఇందులో మీకు ఇప్పుడు ఇది అంటే 2 వాల్ ఐఓటీ హబ్. ఇప్పుడు ఇది మన దగ్గర నుంచి సిగ్నల్ తీసుకోవడమే కాకుండా ఇది 2 వాల్స్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతాయి. సిమ్ ఇందులో సిమ్ వేయాలి, ఈ ఐఓటీ హబ్ లో సిమ్ వేయాలి. ఈ యొక్క సిమ్ వేసుకుంటే ఎన్ని మోటార్లు ఉన్నా ఎన్ని వాల్స్ ఉన్నా సరే దీంట్లో నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని కంట్రోల్ చేసుకొని ఫోన్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంది సార్ ఇది అసలు రైతు స్థాయిలో మీరు అంటే 3 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు రైతు అయితే సక్సెస్ బాగానే ఉందన్నారు. అంటే వేరే ప్రాంతాల్లో రైతులకి నిజంగా సక్సెస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చా? మీరు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈ రైతు ఎక్కడున్నా పొలం ఎక్కడున్నా సరే ఇది మాత్రం సక్సెస్ఫుల్ ప్రాజెక్టే. దీనివల్ల రైతుకి బాగా ఉపయోగపడేది ఏంటి అంటే ఇందులో ఫర్టిగేషన్ యూనిట్ కూడా ఉంటుంది. ఫర్టిగేషన్ యూనిట్ వల్ల మనము జనరల్ గా ఏం చేస్తున్నాము, ఒకసారి తోటకి యూరియా గానీ పొటాష్ గానీ వేయాలనుకుంటే ట్రాక్టర్ తీసుకుపోవాలి, బస్తాలు వేసుకురావాలి. తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ ఒక 4 మనుషులను 5 మనుషులను పెట్టుకొని జనరల్ గా మార్కెట్ లో నడిచేది ఏంటంటే ఒక బస్తాకి 150 రూపాయలు వేసినందుకు ఈ బస్తాలు ఏమంటే వాళ్ళకి చెల్లించాలి. ఈ ఖర్చులు ఇవన్నీ కాకుండా ఈ ఫర్టిగేషన్ ట్యాంక్ తోటి ఇప్పుడు లిక్విడ్ యూరియాస్, నానో యూరియాస్, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వచ్చినాయి. ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మనం అందులో పెట్టుకొని మనకు ఆల్రెడీ ఫామ్ లో ఈ ఆటోమేషన్ చేసుకునేటప్పుడే ఈ వాల్ ఇన్ని ఎకరాలని కవర్ చేస్తుంది అనేది మనకు తెలిసి ఉంటుంది. సో ఈ ఎకరానికి ఎన్ని లీటర్స్ ఆఫ్ మనము ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ వేయాలనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. దాని ప్రకారము 500 లీటర్ల డ్రమ్ లో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కలుపుకొని ఆ ఫర్టిగేషన్ ట్యాంక్ తోటి ఇచ్చుకోవటం వల్ల మీరు ఇప్పుడు చెట్టుకు పడుతుంది, ప్లస్ ఆ శ్రమ ఇప్పుడు ఆ లేబర్ కి ఎంత అయితే ఇవ్వాలో బస్తాకు 150 రూపాయలు అదంతా సేవ్ అయిపోతుంది. డబల్ పని 2 పనులు అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక మనిషి వచ్చి వాల్ తిప్పి ప్రతిరోజు నీళ్లు పెట్టుకోవడానికి ఆయన జీతము మిగిలిపోతుంది. ఆ తర్వాత ఈ వాల్స్ వేస్తే ఇది ఎరువు వేస్తున్నప్పుడు మీకు ఆ కూలీలు కూడా మిగిలిపోతుంది. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ ఈ పొలంలో చూడు రైతు నార్మల్ గా ఏంటంటే కొత్త సిస్టమ్ అంటే ఫ్లవర్ సిస్టమ్, ప్రతిదానికి లూపింగ్ సిస్టమ్ పెట్టుకున్నారు. నార్మల్ గా చాలా మంది రైతులు ఇది పెట్టుకోవడానికి కొంచెం ఖర్చు కాబట్టి నార్మల్ అందరు డ్రిప్ ద్వారా ఇప్పుడు పామాయిల్ తోట మొత్తం డ్రిప్ ద్వారానే వేసుకుంటారు. ఏదన్నా ఒక డ్రిప్ వాల్ అనేది రాకపోయింది అనుకో అది ఎట్లా తెలుస్తుంది సార్ రైతులకు? అది ఆడ వాటర్ పడతలేవని డ్రిప్ది అది జనరల్ గా ఏంటంటే మనకి ప్రతిరోజు ఎంత మనం ఆటోమేషన్ చేసుకున్నా సరే, ఎంత ఆటోమేషన్ చేసుకున్నా రైతు అయితే తోటలో తిరగాల్సిందే, తిరిగి చూసుకోవాల్సిందే. కాకపోతే ఇంతకు ముందు ప్రతిరోజు రావాల్సింది ఇప్పుడు మీరన్న పరిస్థితి వచ్చింది అనుకోండి, వారానికి ఒకసారి 2 సార్లు వచ్చి చూసుకుంటే సరిపోతుంది. అంటే ఈ లూపింగ్ సిస్టమ్ కి ఏమో మొత్తం తెలిసిపోతుంది. కాకపోతే లాటరల్ సిస్టమ్ కి అయితేనేమో మనం తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే లాటరల్స్ లో ఆ జట్లు చిన్నగా ఉంటాయి కాబట్టి అందులో చీమలు తలకాయ పెట్టి చీమలు ఇరికిపోవటము, లేకపోతే ఈ కుళ్ళులు వచ్చి వాటర్ లో జామ్ అవ్వటము అది కొంచెం ప్రాబ్లమే. అది మనం అయితే చూసుకోవాల్సింది. దానికైతే ఇప్పటి వరకు ఆల్టర్నేటివ్ అనేది రాలేదండి. ఓకే, ఇప్పుడు ఈ టెక్నాలజీ కరెంట్ తోటి సంబంధం లేదని కూడా రైతు చెప్పిండు. నిజంగా అసలు కరెంట్ లేకుండా దీనికి కరెంట్ తోటి సంబంధమే లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పక్కనేమో మొత్తం కనెక్షన్స్ ఉన్నాయి, ఈ పక్కన సోలార్ ఉంది. మొత్తం సోలార్, ఇది మొత్తం సోలార్ ప్యానల్. ఇప్పుడు మనం ఫిట్ చేసేటప్పుడు ఎట్లా ఫిట్ చేస్తాము, కింద నుంచి ఒక పోల్ వస్తుంది, ఇట్లా ఫిట్ చేస్తాం. ఇట్లా ఫిట్ చేసి ఈ వైర్స్ అన్నేమో వాల్వ్కి వెళ్ళిపోతాయి, ఇక్కడనేమో యాంటీనా వస్తుంది, ఇది పవర్ సోర్స్. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఈ సోలార్ పైకి ఫేస్ చేసి ఉంటుంది కాబట్టి మీకు కంటిన్యూస్ గా ప్రతిసారి ఛార్జ్ అవుతూనే ఉంటుంది. అసలు దీనికి ఇంకా మీకు కరెంట్ తోటి అవసరమే లేదు. ఇంకా కరెంట్ లేకున్నా సరే ఇది పని చేస్తుంది. నార్మల్ వాటర్ స్టోరేజ్ ఎక్కడైనా ఇప్పుడు నార్మల్ గా ఒక 10 ఎకరాల పొలం ఉంది అనుకో, కాంపౌండ్ పెట్టుకుంటారు. అవును, మీరు దీన్ని అప్పుడు ఆపరేట్ చేసుకోవచ్చా? ఫామ్ పాండ్ తోటి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఇప్పుడు ఫామ్ పాండ్ పెట్టుకున్నారు, లేదు ఆ ఫామ్ పాండ్ దగ్గరనే మోటార్ ఉంది, అప్పుడు ఇది అక్కడనే పెడతాం మనం అంతే. అప్పుడు అట్లా కూడా కరెంట్ తో సంబంధం లేదు, సోలార్ తోటి మొత్తం నడిచేస్తుంది. ఇది అసలు
అసలు మనం పెట్టే ఏ సిస్టమ్ కూడా కరెంట్ని అడగదు. ఇప్పుడు ఈ ఇరిసెన్స్ అయినా ఐఓటీ హబ్ అయినా పంప్ సెన్స్ అయినా ఏదైనా సరే మిమ్మల్ని కరెంట్ అడగదు. దీంట్లోనే దానికి సరిపోయేంత పవర్ అదే జనరేట్ చేసుకుంటది. ఏం సార్ ఈ సెటప్ మొత్తం చేసుకుంటే ఒక రైతు సామాన్య రైతు ఒక ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది? ఎకరాకి అనేది కాదండి, ఇప్పుడు ఒక 5 ఎకరాల పొలం ఉంది, 5 ఎకరాల తోట ఉంది, 5 ఎకరాల తోటకి 5 వాల్స్ ఉన్నాయి అనుకుందాము. అట్లా చేసుకునేటప్పుడు 1,30,000 నుంచి 1,50,000 మధ్యలో ఖర్చు వస్తుందండి. అంటే వాల్స్ బట్టి రేట్ అంటే ఏం సార్ వాల్స్ గురించి సార్ ఏం చాలా మంది వాల్స్ అంటారు కానీ అర్థం కాదు, ఏంది వాల్స్ ఎక్కువ అయింది తక్కువ అయింది సార్ వాల్స్ గురించి? ఇప్పుడు మనకి బాల్ వాల్స్ ఉంటాయి, మాన్యువల్ గా తిప్పుకోవాలి. ఇప్పుడు నా దగ్గర విపరీతమైన నీళ్లు ఉన్నాయి, నాది 10 HP మోటార్ పెట్టినా సరే 4 ఇంచ్ ప్రెషర్ తోటి తంతుంది అనుకున్నాం. అప్పుడు నేనేం చేస్తాను, 3 ఎకరాలకు ఒక వాల్ పెట్టుకుంటాను. అప్పుడు నాకు 3 ఎకరాలకు ఒకటే వాల్ కాబట్టి నా ఖర్చు తక్కువ అవుతుంది. కొన్ని డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ 5 HP మోటార్ పెట్టినా ఇంచు మోటరే పోస్తుంది, ఇంచు నీళ్ళే పోస్తాయి. ఇంచు నీళ్లు పోసినప్పుడు రైతు ఏం చేస్తాడు, పారుదల కోసము 5 ఎకరాలకి 15 వాల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఖర్చు పెరుగుతుంది. అంటే వాటర్ కెపాసిటీని బట్టి మీకు అండర్ గ్రౌండ్ లో ఉన్న వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని బట్టి దీని కాస్టింగ్ కూడా కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి అందులో. ఇంకా ఇది అన్నట్టు మీరు చెప్పే రేట్స్ అన్నట్టు. మిగతా సమాచారం కొరకు మీకు ఫోన్ చేస్తే మొత్తం మీరు డీటెయిల్ గా మొత్తం మీరు డీటెయిల్ గా మాకు ఫోన్ చేసినా సరే, లేదు మీరు డ్రిప్ వేయించుకున్నప్పుడు మీకు ఒక మ్యాప్ ఇస్తారు, ఆ మ్యాప్ మాకు ఫార్వర్డ్ చేసినా సరే అసలు దీనికి ఎంత కాస్ట్ అవుతుంది, మీరు పెట్టుకుంటే ఒకవేళ సెంట్రలైజ్ చేసుకోవాలా డిసెంట్రలైజ్ చేసుకున్నా సరే మనకి అనుకూలంగా ఉందా అనేది మేము రైతుని గైడ్ చేయడానికి రెడీ ఉంటామండి. ఎప్పుడు ఎక్కడికైనా 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా చేస్తామండి. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి ఈ ఆటో ఫామ్ సంబంధించిన నిర్వాహకులు సంగీత్ గారు చాలా విషయాలు తెలియజేశారు. మీకు ఇంకా సందేహాలు ఉంటే, మీ ఫిట్టింగ్ లో ఇంకేమన్నా మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా మన వీడియో పైన కలిసి మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టే ఈ ఆటో ఫామ్ సంబంధించిన నిర్వాహకులు మీతో మాట్లాడతారు, మీ సందేహాలకి సమాధానాలు ఇస్తారు. అదేవిధంగా మీరు ఫిట్ చేసుకోవాలని ఆలోచన ఉంటే కూడా మీరు ఎక్కడికైనా వచ్చేసి బిగించి మొత్తం రైతుకు క్లియర్ కట్ ఒక డాటాని ఇచ్చేసి రైతుకు అవేర్నెస్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ రైతు చూసాం కదా, సక్సెస్ అయ్యారు. మరి మీరు కూడా ఈ వ్యవసాయంలో నీటి పారుదల వల్ల ఇబ్బంది పడుతూ కూలీలు అందుబాటులో లేక మొక్కలకి సరైన సమయం నీళ్ళు అందించక మొక్కలు చనిపోయి దిగుబడులు తగ్గించుకునే సతమతంలో ఉన్న సందర్భంలో ఇది ఒక మంచి టెక్నాలజీ అని చెప్పొచ్చు, రైతుకు ఒక తోడుగా ఉన్నటువంటి టెక్నాలజీగా చెప్పొచ్చు. కాబట్టి మరి మీరు కూడా ఈ యొక్క ఆటో ఫామ్ వారి టెక్నాలజీని ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ పద్ధతిని మీరు కూడా మీ యొక్క పంట పొలాల్లో ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే మన వీడియో పైన మొబైల్స్ కాల్ చేసి మరింత సమాచారం పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.